యూత్ లీడర్ మన లలిత్ బాజీ గారు, సుందరగిరి శ్రీని గారు, మన సనారాజు టౌన్ నాయకులు, మన మహిళా నాయకులు బాధ్యత గారు, నారాయణమ్మ గారు, బాలరక్క గారు, తర్వాత మన కుటుంబ సభ్యులు మండలం ఈతల మండలం ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడున్న ఇద్దరు మంత్రులు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఆ రోజు ఏం చేసినారు? వాళ్ళకి పెత్తనం ఇస్తే వాళ్ళ స్వార్థాన్ని వాడుకొని ఏజెన్సీ బిడ్డల నోరు కొట్టి ఈ ప్రాంత వాసులకు శాశ్వతంగా నీళ్లు రాకుండా చేసే పెద్ద కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రకు దోషులు ఖచ్చితంగా ఇది ముగ్గురు అనే విషయాన్ని మీ సందర్భంగా చెప్పగలరు. ఈ విషయం ప్రజలకు తెలవాలి, రైతులకు తెలవాలి. ఇక మాట్లాడతారు, ఒక్కొక్కరు మాట్లాడతారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టామన్నారు? కరిగే మీటింగ్ వస్తే చర్చలకు రండి, నేను ఇది చేసిన అంటాడు. మొన్న సూర్యాపేట తుమ్మతుర్తి మీటింగ్ పెడితే నేను ఇది చేసిన చర్చలకు రండి అంటాడు. మరి ఈయన చర్చలకు మిశ్రమ కానీ మా కేటీఆర్ గారు మీ అందరం పోయి చర్చలు కూర్చున్నామంటే ఢిల్లీ ఎత్తాడు. ఈయన మరి చర్చలు పిలుచులేందుకు, తప్పిపోయి పారిపోలేదు. వీళ్లకు తలా తోక ఏం తెలియకుండా, ప్రాజెక్టు అవగాహన లేకుండా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మధ్యన పంచాయతీ పెడతానికి, రైతాంగం మధ్యన పంచాయతీ పెడతానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఒక భయంకరమైనటువంటి కుట్రకు దారి తీయబోతున్నది. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మొన్న కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల కోసం మాట్లాడి ఓట్లు తీసుకొని పోదామనే పద్ధతిలో అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా గట్టిగా నిలదీస్తాం, ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాం, రైతులను జాగృతం చేస్తాం. జూలూరుపాడు నుంచి రావాల్సినటువంటి నీళ్లను కెనాల్కు తరలించుకోబోతున్న నాయకుల కుట్రలను బహిర్గతం చేస్తాం. అవసరమైతే మళ్ళా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుంటాం పార్టీగా. ఈ పార్టీ నాయకత్వాన్ని కూడా మేము తీసుకోబోతాం. ఇక్కడ రైతాంగ సమస్యలు, మూడో పంటకు స్థిరీకరణ కోసం తీసుకోబోతున్న నీళ్లు, ఇక్కడ ఒక పంట కూడా లేకుండా గతి లేకుండా నీళ్లను తిరిగి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు పార్టీ నాయకత్వాన్ని జాగృతం చేసి గ్రామం గ్రామం తిరిగి ఈ గ్రామంలో ఉండబడినటువంటి రైతులను సమాయత్తం చేసి మనకు జరుగుతున్న అన్యాయాల మీద చేస్తున్న మోసాలు నాయకులను ఎండగట్టే పనిలో మా నాయకత్వం ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఇష్టం లేదు. అది రేవంత్ రెడ్డి ఒకటే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూడండి. మీరు 2011 ఎన్నికలు అయిపోతే సర్పంచ్ ఎన్నికలు 2012 చివరిలో పెట్టినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలసీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం. సుపరిపాలన అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నేరుగా వాళ్ళ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఉంటాడు, వాళ్ళ దందాగిరి జరగాలి, పోలీసులు వాళ్ళకు ఊడిగం చేయాలి, వాళ్ళ సెటిల్మెంట్లకు అడ్డాగా ఉండాలి తప్ప స్థానిక సమస్యలు, గ్రామ అభివృద్ధి మీద 1% అంటే 1% వాళ్ళ చిత్తశుద్ధి ఉండదు, జరగదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఇందాకనే మన అందరూ చెప్పినాడు, ఈశ్వరయ్య చెప్పిన మాట, 42% ఆర్టీని చేస్తే ఇది ఉండదు అని. అది తెలుసు వాళ్ళకు కూడా. ఉండకూడదు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకూడదని ఆర్టీఎస్ అనే మాట ముందుకు తెచ్చిండు. దీంట్లో ఎవరికి అర్థం కాకుండా ఏం లేదు, పిచ్చోలేం కాదు. ఇది ఉద్దేశం ఏంది? గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకూడదు. జరిగితే పురుగు కాల్చి వాత పెట్టే పరిస్థితి ఉన్నది కింద. అంతా అందరూ కేసీఆర్ కేసీఆర్ అనే పరిస్థితి వచ్చింది. ఈయన చెప్పిన మాటలకు
ఈయన ఇచ్చిన 420 హామీలకు ఒకటి కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా కొడతారు, బట్టలు తీసి కొడతా అని అంటారు కదా. వీళ్ళ పార్టీ కార్యకర్తలు బట్టలు తీసి కొట్టే పరిస్థితి ఉన్నారు. అందుకని ఎన్నికలు పెట్టడానికి ఇష్టం ఉండదు. స్థానిక ఎన్నికలు, స్థానిక సుపరిపాలన అనేది వారికి అసలే ఇష్టం ఉండదు. దీనికి వ్యతిరేకం